Good morning, ladies. Kibo family members, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. మనం రేపు ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది అకౌంట్ మెర్జ్ అంటే విలీనం ఈ రెండింటిని మనం రేపు ఇస్తున్నాం. దానికి సంబంధించిన రూల్స్ ఏంటని రేపు మీకు చెప్తాను. మన తాలూకా ఈ కొత్తగా ఎల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఎల్ బ్యాంక్ సంబంధించిన సమాచారం అంతా 9th నుంచి వాళ్ళు తాలూకా దీంట్లో స్టార్ట్ చేస్తున్నారు యాడ్స్ అనేవి. 9వ తారీఖు మొన్నటి నుంచి చేస్తానన్నారు. వాళ్ళ తాలూకు వర్క్లు మనతో ఉన్న వాటిలో ఫినిష్ చేసుకుని ఇప్పుడు 9 నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే 9th డేట్ ఇచ్చారు వాళ్ళు. ఈలోగా మనీ కూడా వీడియోలు రెడీ అవుతున్నాయి. 16వ తారీఖు కాబట్టి మనకు ఆ టైం కూడా సరిపోద్ది. అయితే ఇది మీరు చక్కగా కంప్లీట్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే మనం 2,300 కోట్ల కాయిన్స్ మనం చేసాం అని మీకు చెప్పాను. తర్వాత ఇప్పుడు 1,440 కోట్లు చెప్పాను. అంటే 8,860 కోట్లు తీస్తాం దాంట్లో. ఇది మీ అందరికీ తెలుసు, చాలాసార్లు నేను చెప్పాను కూడా. ఇప్పుడు మనం బిట్ మార్ట్లో ఉన్నవి పెట్టినప్పుడు 1,440 ఉన్నాయి. ఇక్కడ చాలామందికి ఒక డౌటు, చాలామందికి దీని మీద క్లారిఫికేషన్ లేదు. మన కిబోలో ఉన్న కాయిన్స్ వేరు, బిట్మార్ట్లో ఉన్నటువంటి మన ఎక్స్చేంజ్లో వెళ్తున్న కాయిన్స్ వేరు అనేటువంటి అపోహ కొంతమందికి ఉన్న డౌట్ ప్రకారం ఆ డౌట్ని మన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇది నిజమా అనే అనుమానం ఉంది. దాన్ని నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. మనం స్టార్టింగ్ చేసినప్పుడే ఇంటర్నేషనల్ లేవు. 2021 అక్టోబర్ 15 మనం స్టార్ట్ చేసినప్పుడు మనం ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో లేవు. ముందు కమ్యూనిటీ తెచ్చి తర్వాత దీన్ని యూనిటీగా మార్చి మనం ఇంటర్నేషనల్కి వెళ్ళాలి అనేది మన లక్ష్యం. ఆ ఉద్దేశంతో చేసినప్పుడు ఇదంతా జరిగింది. ఇలా వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న కమ్యూనిటీ మొత్తం దగ్గర ఉన్నది 900 కోట్ల కాయిన్స్. ఈ 900 కోట్ల కాయిన్స్ చిల్లడ ఉంది. ఈ 900 కోట్ల కాయిన్స్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి. వీటిని ఇంటర్నేషనల్లో పట్టుకెళ్తున్నప్పుడు వాటిని టోకెన్ మనం కాయిన్స్గా మారుస్తున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మీ అకౌంట్స్లో ఉన్న కాయిన్స్ని, సేలబుల్ కాయిన్స్ని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో పట్టుకెళ్తున్నప్పుడు మీ దగ్గర ఎలాగైతే తగ్గుతుంటాయో ఈ 900 కోట్లలో ఎన్ని కాయిన్స్ అయితే తగ్గాయో అన్ని కాయిన్స్ ఇంటర్నేషనల్లోకి వెళ్ళిపోతాయి. ఇది వేరు అది వేరు కాదు. ఈ కాయిన్స్నే మనం ఇంటర్నేషనల్లోకి వెళ్ళాలంటే వీటిని మనం బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెట్టాలి. మీకు తెలిసింది అది నేను బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెట్టాను. ఇప్పుడు అందులో ఉన్న 1,440 కోట్లను మీ దగ్గర ఉన్న కాయిన్స్ అందులో పంపిస్తున్నప్పుడు అక్కడి నుంచి మార్కెట్లో రిలీజ్ అయ్యి సర్క్యులేషన్లోకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తం మన కాయిన్స్ 1,440 కోట్లు. అందులో ఈ రోజు ఉన్నాయి సర్క్యులేషన్లో 2 కోట్ల దాంట్లో పెట్టాం. 32,000 ఒక ఎక్స్చేంజ్లో పెట్టాం. ఇప్పుడు రేపు ఎల్మార్ట్లో పెడుతున్నాయి, నేను ఆ రోజు ప్రకటిస్తాను. ఇవి మాత్రమే సర్క్యులేషన్లో ఉంటాయి. మీ తాలూకు మొత్తం 900 కోట్లు ఇది తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. మన బీసీట్లోకి వెళ్ళి బర్న్ అయిపోతున్న బీసీట్ల నుంచి
మన మైనీడ్స్కి వెళ్తున్నవన్నీ బర్న్ అయిపోతాయి. అవి సర్క్యులేషన్లోకి రావు. మీకు ఇంటర్నేషనల్లోకి వెళ్ళి సర్క్యులేషన్లోకి వెళ్తాయి. కాబట్టి ఈ కాయిన్ వేరు, ఆ కాయిన్స్ వేరు, ఇది వేరే చేసుకుంటున్నారు అనే అపోహను మీరు మర్చిపోండి. నేను మీకోసం, మన కోసం చేస్తున్నాను. అలా కాకపోతే ఇంత డబ్బులు పెట్టి 2 కోట్ల కాయిన్స్ మన ప్యాంకింగ్ స్వాప్లో 32,000 పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓ 14 కోట్లు, అక్కడ 14, కనీసం ఇక్కడ 2 కోట్లు, అక్కడ 2 కోట్లు, రేపు వచ్చే ఈ ఎల్ బ్యాంకులో కూడా 2 కోట్లు పెట్టియాలి నేను. కానీ అలా చేయట్లేదు. కారణం, మీరు బాగోవాలి, మీతో పాటు మేం బాగోవాలి. అంతేగాని నేనే బాగోవాలని రూట్ కాదు. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను, వినండి.